మన స్కూల్లో మ్యాథ్స్ నేర్పించారు, సైన్స్ నేర్పించారు, ఇంగ్లీష్ కూడా నేర్పించారు. అలాగే మంచి జాబ్ ఎలా తెచ్చుకోవాలో కూడా నేర్పించారు. మరి ఎలా సంపాదించాలి, ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఎలా మల్టిపుల్ చేయాలి, ఎలా వర్తీగా క్రియేట్ చేయాలి అని ఎవ్వరూ చెప్పలేదు. అందుకే 20 ఇయర్స్గా జాబ్ చేస్తున్న ఫైనాన్షియల్గా పెద్ద చేంజ్ ఉండదు. శాలరీ పడుతుంది, ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి, కానీ వెల్త్ మాత్రం బిల్డ్ అవ్వదు. ఈరోజు నేను మీకు చెప్పబోయే 6 అసెట్స్ మీ ఫైనాన్షియల్ స్టేటస్ని కంప్లీట్గా చేంజ్ చేయగలవు. అయితే ఇక్కడ నేను అందరికీ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నానండి. మీ బ్యాంక్ అకౌంట్లో 10 lakhs ఉంటే మీరు రిచ్ అనుకుంటున్నారా? చాలామంది అవును అనే ఆన్సర్ ఇస్తున్నారు. కానీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ మిమ్మల్ని రిచ్ చేయదండి. అది కేవలం మీరు ఎంత మనీ హోల్డ్ చేస్తున్నారో చూపిస్తుంది. నిజమైన వెల్త్ ఏంటి అంటే మీరు పని చేయకపోయినా మీకోసం మనీ జనరేట్ చేసే యాసెట్. ఒక విషయం మీరు ముందుగానే క్లియర్గా చెప్తా. నేను మీకు బ్యాంక్లో మనీ పెట్టకండి అని చెప్పడం లేదు. ఎమర్జెన్సీ ఫండ్, మంత్లీ బడ్జెట్, షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్, ఎక్స్పెన్సెస్ కోసం బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ కావాలి. కానీ మీకు 10 years లేదా 5 years అవసరం లేని డబ్బు మాత్రం అకౌంట్లో పెట్టడం కరెక్ట్ కాదు. జనరలీ మీకు 22.5% నుంచి 4% వరకు ఇంట్రెస్ట్ ఇస్తుంది. కానీ ఇన్ఫ్లమేషన్కి బీట్ చేయడానికి అది మాత్రం సరిపోదు. వెల్త్ క్రియేట్ చేయాలి అంటే ఇన్కమ్ జనరేట్ చేసే యాసెట్స్ ఉండాలి. మరి ఆ యాసెట్స్ ఏంటో ఒక్కొక్కటిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. హాయ్, నా పేరు సుమలత. ఇక వీడియో స్టార్ట్ చేద్దామా? యాసెట్ నెంబర్ 1, గోల్డ్. చాలామందికి జ్యువెలరీ అనగానే వెడ్డింగ్స్, జ్యువెలరీ ఫామ్లో గుర్తొస్తుంది. అంటే వెడ్డింగ్స్, ఫంక్షన్స్ ఇలాంటివి మాత్రమే, అంతే. కానీ ఫినాన్షియల్గా మెచ్యూర్ అయిన వాళ్ళకి మాత్రం అది ఒక ప్రొటెక్షన్. గోల్డ్ ఎకనమీ స్టేబుల్గా ఉన్నప్పుడు స్టాక్స్, బిజినెసెస్, రియల్ ఎస్టేట్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయి. కానీ అన్సర్టిడిటీ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వార్స్, ఎకనామిక్ స్లోడౌన్, ఇన్ఫ్లమేషన్, బ్యాంకింగ్ క్రైసిస్ లాంటివి చాలా వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ ఫస్ట్ మూవ్ అయ్యేది గోల్డ్. ఎందుకంటే గోల్డ్ని చాలా ఇయర్స్ నుంచి వెల్త్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే కరెన్సీ వాల్యూ కొంచెం డౌన్ అయినప్పుడు గవర్నమెంట్స్ మారచ్చు, పాలసీస్ మారచ్చు, కానీ గోల్డ్ మీద ఉన్న ట్రస్ట్ మాత్రం చాలా మందికి అలానే ఉంది. ఇక్కడ చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే గోల్డ్ అనగానే ఒక జ్యువెలరీ ఫామ్లో కొనేసి లాకర్లో పెట్టేస్తున్నారు. కానీ ఆ జ్యువెలరీకి GST, అడిషనల్ ఛార్జెస్ అని చాలా ఛార్జెస్ ఉన్నాయి. కానీ నేను గోల్డ్ కొనొద్దు అనడం లేదు. గోల్డ్ ఒక డిజిటల్ ఫామ్గా లేకపోతే ఫిజికల్ ఫామ్గా చేయండి అంటున్నాను. మరి మీ పోర్ట్ఫోలియోలో గోల్డ్ ఉందా? ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వన్, ప్యాసివ్ ఇన్కమ్. అసలు ప్యాసివ్ ఇన్కమ్ అనగానే చాలామంది రెంటల్ ఇన్కమ్ కావాలి అని చెప్పేసి కోట్లు ఖర్చు పెట్టేసి ఫ్లాట్ కొని అది రెంట్కి ఇవ్వడం అనుకుంటారు. కానీ రెంట్కి ఇవ్వడం అంటే ఒక రెంటల్కి ఇవ్వడమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అది మనకి మనీ కూడా జనరేట్ చేయాలి. కమర్షియల్ అనగానే ఇప్పుడు చూడండి, బెంగళూరు, హైదరాబాద్ ఇలాంటి సిటీస్లో బైక్స్ కావచ్చు, ఆటోస్ కావచ్చు, కార్స్ కావచ్చు, అవన్నీ మనీ జనరేట్ చేసే యాసెట్స్ అనమాట. వీటన్నిటికీ మెయింటెనెన్స్ అనేది కూడా ఉంటుంది, కష్టమే. అన్నీ మనము గుడ్డిగా నమ్మడానికి లేదు. కానీ శాలరీ పైనే డిపెండ్ అవ్వడం కాదు. ఒక 2-3 ప్యాసివ్ ఇన్కమ్ కూడా క్రియేట్ చేసుకోండి. ఏముందండి, ఒక 5 minutes మనం సైలెంట్గా కూర్చొని థింక్ చేసాము అంటే మనకే గుర్తొస్తాయి మనం ఏమేమి చేయగలము అనేది. థింక్ వన్స్. యాసెట్ నెంబర్ 3, అదర్స్ పీపుల్స్ స్కిల్. అంటే వేరే వాళ్ళ స్కిల్స్ యూజ్ చేసుకోవడం. వినడానికి కొంచెం స్ట్రేంజ్గానే ఉండొచ్చు, కానీ మీరు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ని అబ్జర్వ్ చేశారంటే మీరు వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి స్కిల్స్ రాకపోవచ్చు, డిజైనింగ్ రాకపోవచ్చు, మార్కెటింగ్ రాకపోవచ్చు, లీగల్ డాక్యుమెంటేషన్ రాకపోవచ్చు, కానీ ఇవన్నీ తెలిసిన ఒక పర్సన్ని, స్కిల్ ఉన్న పర్సన్ని హైర్ చేసుకుంటున్నారు. అది వెల్తీ మైండ్ సెట్ అనమాట. వాళ్ళకి నాలెడ్జ్ లేదు అని కాదు, వాళ్ళకి టైం వాల్యూ తెలుసు అంటున్నాను. స్మార్ట్ పీపుల్ డోంట్ నో ఎవ్రీథింగ్, బట్ దే నో హూమ్ టు ఆస్క్. నెక్స్ట్ టాపిక్కి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ అయిన పాయింట్ అండి. ఏంటి అంటే చాలామందికి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. కానీ ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే ఒక పర్సన్కి ఏమన్నా జరిగితే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? కాబట్టి మీరు ఏమి ప్లాన్ చేసుకోలేదు అంటే మాత్రం జస్ట్
ఇప్పుడే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ పాలసీస్ లాంటివి ఇప్పుడే తీసుకోండి. నెక్స్ట్ యాసెట్ డిజిటల్ నాలెడ్జ్. నా అంచనా ప్రకారము నెక్స్ట్ 10 years లోపల ఏమన్నా ఒకటి గ్రో అవుతుంది అంటే అది డిజిటల్ నాలెడ్జ్. చాలామంది యాసెట్స్ అంటే గోల్డ్ అనో, ఎస్ఐపి అనో, ల్యాండ్ అనో ఇలాంటివి అనుకుంటుంటారు. కానీ మీకు డిజిటల్ నాలెడ్జ్ ఏదైనా సరే మీకు చాలా బాగా వచ్చు అంటే దాన్ని డిజిటల్గా కన్వర్ట్ చేయొచ్చు. మీరు డాక్టర్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, జిమ్ ట్రైనర్ అవ్వచ్చు, ఎడిటర్ అవ్వచ్చు, ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు. దాన్ని డిజిటల్గా మార్చండి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, ఆన్లైన్ కోర్సెస్ కావచ్చు, ఈ బుక్స్ కావచ్చు, పెయిడ్ న్యూ లెటర్స్ కావచ్చు, కన్సల్టేషన్ సర్వీసెస్ కావచ్చు, టెంప్లెట్స్ కావచ్చు, డిజిటల్ డౌన్లోడ్స్ కావచ్చు. ఇలా ఒక్కసారి క్రియేట్ చేసిన దాన్ని చాలా ఇయర్స్ వరకు ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ యాసెట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. నా ప్రకారము మిడిల్ క్లాస్ పీపుల్కి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అనే చెప్తానండి. కానీ చాలామందికి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే మనీ పోతాయేమో, అది గ్యాంబ్లింగ్ ఏమో అని చాలా వరకు వింటూ ఉంటాము. కానీ మనము జాగ్రత్తగా ఇక్కడ డిఫరెన్స్ అనేది మనం చూసుకోవాలి. ట్రేడింగ్ వేరు, ఇన్వెస్ట్మెంట్స్ వేరు. డైలీ బేసిస్ పైన బై సెల్ చేయడం. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మెయిన్గా ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే మనకి మార్కెట్ డౌన్ అన్నా అవ్వచ్చు, హై అన్నా అవ్వచ్చు. కానీ మనం రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయడం అయితే ఆగదు. సో దానివల్ల మనకి రూపీ వాల్యూ అనేది యావరేజ్ రూపీ కాస్ట్ అనేది మనకు బెనిఫిట్ వస్తుంది. సో షార్ట్గా కాకుండా లాంగ్గా ఇన్వెస్ట్ చేయడం మంచిది. మీరు కూడా ఈ రోజు నుంచి మీ శాలరీ పైనే కాకుండా ఒక డిఫరెంట్ యాసెట్స్ పైన ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టండి. అది గోల్డ్ పైన కావచ్చు, ల్యాండ్ పైన కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, ఏదైనా కానీ మీ ఒక మ్యూచువల్ ఫండ్ కావచ్చు. మీ ఫినాన్షియల్ స్టేటస్ అనేది ప్రొటెక్టెడ్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.